అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ పోరాటం? మ్యామ్ యాక్చువల్లీ 10th ఆఫ్ ఈ లాస్ట్ మంత్ 10th మేము అక్కడ జేసీబీస్ డెమాలిష్ అయ్యేది చూస్తూనే వచ్చినాము. సో ఆ డెమాలిష్ అయినాక లైక్ లిటరలీ అక్కడ నేను మళ్ళీ ఇంకా ఇద్దరు ఆర్గనైజేషన్ మెంబర్ ఉన్నాము. అక్కడ 6 జేసీబీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 జేసీబీలు అట్ అ టైంలో వర్క్ చేసేది మేము చూస్తూనే ఉన్నాం. మళ్ళీ అక్కడ అడిగాము ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అనేసి. సో వాళ్ళు ఏం చెప్పారంటే 4-5 డేస్ నుంచి అర్లియర్గానే వర్క్ చేస్తున్నారు. అప్పటికే మోర్ దెన్ 100 acres ఆఫ్ ది ల్యాండ్ వచ్చేసి వాళ్ళు స్లోగా క్లియర్ చేస్తూనే వచ్చారు అక్కడ. సో దాని తర్వాత స్టూడెంట్ యూనియన్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. అది 13th స్టూడెంట్ బాడీ కాల్ ఇచ్చాము. ఆ రోజు నుంచి మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది. సో దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ రోజు టీజీఐఐసి ఏదైతే కానీ ప్రెస్ రిలీజ్ ఇచ్చిందో ఆ ప్రెస్ రిలీజ్లో క్లీన్గా స్టేట్ అయి ఉండేది ఏమంటే ఈ టీజీఐఐసి ప్రెస్ రిలీజ్లో ల్యాండ్ సర్వే జరిగింది, ఇంక్లూడింగ్ రిజిస్టార్ మళ్ళీ అడ్మిన్ మెంబర్స్ అక్కడ ల్యాండ్ సర్వే జరిగినప్పుడు ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్కి బిలాంగ్ అవుతుంది అనేసి. సో దాని తర్వాత మేము రిజిస్టార్ని కలవడం అయింది. ఇలాంటి స్టేట్మెంట్ టీజీఐఐసి రిలీజ్ చేశారు అలా అనేసి. సో రిజిస్టార్ మాకు అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఎలాంటి సర్వే అనేది జరగలేదు. సో మేము క్వశ్చన్ బ్యాక్ ఏం చేసామంటే ఓకే ఎలాంటి సర్వే జరగకుండా ఎలా ఈ ల్యాండ్ని ఆప్షన్లో పెడతారు, ఎలా ఎవరు పర్మిషన్ తోటి ఈ జేసీబీలో లోపలికి ఎంటర్ అయ్యాయి